ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చప్పగా ముగిసింది. జగన్ ప్రధానితో భేటీ అయ్యారన్న ఒక్క సంతోషం తప్పితే ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఏ ఒక్కటి వైసీపీ నేతలకు మింగుడు పడ్డం లేదు. జగన్ అలా వెళ్లారు, ఇలా వచ్చారు అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ప్రధానితో జగన్ భేటీ కేవలం వినతి పత్రం అందజేయడానికి మాత్రమే పరిమితమైంది. దాదాపు గంట పాటు ప్రధానితో జగన్మోహన్ రెడ్డి భేటీ సాగిందని, ఈ సందర్భంగా మోడీ పలు అంశాలపై చర్చించారంటూ ప్రచారం. జగన్ అనుకూల మీడియా ఎంతగా బాకాలు ఊదుకున్నా వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉందని ఢిల్లీ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. ఇక ఆ వర్గాల సమాచారం మేరకు పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ప్రధానిని కలిసేందుకు జగన్ వెళ్లగా అప్పటికే బీజేపీ పెద్దలు మోడీతో భేటీలో ఉన్నారు. దీంతో జగన్ దాదాపు అరగంట సేపు బయటే వెయిటింగ్ రూమ్ లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత జగన్ వెళ్లి మోడీకి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం, ఆ తర్వాత మోడీతో నామమాత్రంగా 2-3 మాటలు మాట్లాడారు. అప్పటికే సమయం మించిపోవడంతో ఇరువురి భేటీ ముగిసింది. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో మరోసారి అధికారం దక్కించుకునేందుకు జగన్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మళ్లీ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదని జగన్మోహన్ రెడ్డికి సైతం ఇప్పటికే బోధపడింది. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు. 10 లేక యువత రోజువారీ కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస బాట పట్టారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏ వర్గానికి మేలు జరగనే లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్రజలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమిగా ఏర్పడ్డం జగన్ వైసీపీ శ్రేణుల్లో ఓటమి భయాన్ని కలిగించింది. తాజాగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలి హోదాలో షర్మిల ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆమె తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండడం వైసీపీకి మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారింది. దీనికి తోడు ఇన్నాళ్లు బీజేపీ మద్దతు ఉంది అన్న ధీమాతో ఉన్న జగన్ కు గట్టి షాక్ తగిలింది. తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి ఏపీలో ఎన్నికల బరిలోకి దిగేందుకు బీజేపీ రెడీ అయిపోయింది. ఇప్పటికే సీట్ల పంపకం విషయంపై అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీలో చంద్రబాబు భేటీ చర్చించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అసలు జగన్ ఢిల్లీకి వెళ్లింది మోడీతో రాజకీయ అంశాలపై చర్చించేందుకని, కానీ మోడీ ఆ అవకాశం ఇవ్వలేదని వైసీపీ నేతలే చెబుతున్నారు. టీడీపీ ఎన్డీఏలోకి చేరడం ఖాయమన్న వార్తలు రావడంతో అలా జరగకుండా అడ్డుకునేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని వైసీపీ వర్గాలైతే చెబుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ వచ్చారు. ఆ చనువుతోనే ఎన్డీఏలో మేం చేరుతాం, తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టండని మోడీని కోరేందుకే జగన్ ఢిల్లీ పర్యటన లక్ష్యమని, అలా కుదరదని పక్షంలో ఏపీలో జనసేనతో కలిసి ఎన్నికలకెళ్లి తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టాలని మోడీని కోరాలని జగన్ భావించారని చెప్తున్నారు. ఇక అదే జరిగితే వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని, తాము అధికారంలోకి వస్తే ఎలాగో బీజేపీ వెంటే ఉంటామని జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారని భావించారని, అయితే మోడీ అందుకు ఇసుమంతైన అవకాశం ఇవ్వలేదని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతే ఆ పార్టీ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లుతుందని, తద్వారా ఏపీలో బీజేపీ బలపడుతుందని మోడీకి వివరించి ఆయన మెప్పు మద్దతు పొందాలన్న ఆశతో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ కు ఆ ఆశ ఆవరైపోయిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ అనుకున్నది ఒకటి, ఢిల్లీలో జరిగింది మరొకటి అంటున్నారు. జగన్ కేవలం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో మాత్రమే భేటీ అయ్యారు. అమిత్ షా, జేపీ నడ్డా అపాయింట్మెంట్ జగన్ కు లభించలేదు. దీంతో తానొకటి కలిస్తే ఢిల్లీలో మరొకటి జరిగిందని జగన్ డీలా పడిపోయారని అంటున్నారు. హస్తినా పర్యటన అనంతరం వైసీపీ శ్రేణుల సైతం ఆందోళన మిన్నంటుతోంది. ఈసారి టీడీపీ కూటమి అధికారంలోకి రావడం దాదాపు ఖాయమైందని సర్వేలు తేటతెల్లం చేస్తున్న క్రమంలోనే పలువురు వైసీపీ ముఖ్య నేతలు ఆ పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. ఈ తరుణంగా జగన్ హస్తినా పర్యటన ఆయనకు కేంద్రం అండ కూడా దూరమైందని తేటతెల్లం చేయడంతో వైసీపీ నుంచి మరిన్ని వలసలు ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.